ప్రస్తుతము అమెరికా వల్ల అంటే ఈ యుద్ధం వల్ల ఇబ్బంది పడుతుంది. ఆల్మోస్ట్ సగం ప్రపంచం ఇబ్బంది పడుతుంది. అక్కడేమో ఉక్రెయిన్ యుద్ధం, ఇటుపక్కేమో ఈ రెండిటికి కారణం ఇరాన్ యుద్ధం. రెండిటికి కారణం ట్రంపే. సో, ఓవరాల్‌గా అంటే ప్రపంచాన్ని అంటే అమెరికా దృష్టి ఒకటే ఉంటుందా? ఓవరాల్‌గా ఈ ప్రపంచ పోలీస్ అని అంటారు కదా అమెరికాని. సో, అలా ఏమైనా ఆ దిశలో వెళ్తాడా? అంటే ఒకటి అమెరికా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా తగ్గిపోయింది. హ్మ్. ఒకటే ఒక ఆగ్రా పవరు. కానీ తగ్గిపోయింది పలుకుబడి. కొత్త పవర్ సెంటర్‌లొచ్చినియి. తెహరాన్ ఏంటి, ఇరాన్ ఏంటి, భారతదేశం ఏంటి, సో చైనా, కొత్త దేశాలు బ్రెజిల్, కొత్త పవర్‌లొచ్చినియి. సో, ఆటోమేటిక్‌గా అమెరికన్ పవర్ తగ్గింది. ఎక్కువ తగ్గకపోయినా తగ్గింది. మాట చెలామణి అన్ని చోట్ల అవ్వదు. మాట చెలామణి అవ్వలేదని యుద్ధం చేయటానికి రెడీగా లేరు. దాంతో పాటు యూరోప్ అమెరికాతోనే సేల్ అవ్వేది 45 నుంచి. ఓ 10, 15 సంవత్సరాలు బట్టి వాళ్ళు కూడా దూరం అయిపోయారు. ఎందుకంటే హ్మ్. వాళ్ళు కూడా పూర్వం ఉండే అగ్రెసివ్‌నెస్ లేదు. ఏదో మన దేశంలో సర్దుకుందాం అని ఒక వ్యూతో ఉన్నారు. రష్యా మా జోలికి రాదని ఓ 15 సంవత్సరాల క్రితం వరకు అనుకునేవారు. ఇప్పుడు రష్యా అంటే మళ్ళీ భయపడుతున్నారు. అది వేరే విషయం. సో, అందువల్ల ట్రంప్, అమెరికా వాళ్ళు ఓడిపోయిన యుద్ధం వాళ్ళకి లెక్కలేదు. లెక్కలేదు. 52లో కొరియా యుద్ధం ఓడిపోయారు. అనుకున్నది అవ్వలేదు. తర్వాత అయన్నీ మర్చిపోయి మళ్ళీ 16 సంవత్సరాలు యుద్ధం చేశారు ఇక్కడ వియత్నాంలో. వియత్నాంలో. ఓడిపోయారు. లెక్కలేదు. హ్మ్. ఇరాన్ వచ్చారు. బాంబులున్నాయన్నారు. ఏం లేవు. యుద్ధం చేశారు. డబ్బు ఖర్చు పెట్టారు. బయటకొచ్చేసారు. సరే. ఆఫ్ఘనిస్తాన్‌లో 18 సంవత్సరాలు యుద్ధం చేసి ఓడిపోయారు. ఏం లెక్కలేదు. ఆళ్ళకి ఏం లెక్కలేదు. కోటీశ్వరుడిని హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. బయటకొచ్చాడు. పెద్ద లాయర్‌లొస్తారు. బయటికి తీసుకొస్తారు. దర్జాగా ఎళ్ళిపోతారు దొంగతనం చేసినా. అంతే. అమెరికాకి పట్టింపుండదు. అదే మనం ఓడిపోతే మనకు చాలా ప్రమాదం. సరే. వాళ్ళకేం ప్రమాదం లేదు. యుద్ధాలన్నీ దూరంగా అవుతున్నాయి. భారతదేశం యుద్ధం మన నెత్తి మీద అవుతుంది. పాకిస్తాన్ యుద్ధం నెత్తి మీద. ఇరాన్ నెత్తి మీద. ఆఫ్ఘనిస్తాన్. అమెరికా యుద్ధం అమెరికాలో అవ్వట్లేదే. హ్మ్. సో, వాళ్ళకి ఇప్పటి వరకు 1776లో ఒక్కసారి ఇతర దేశాల నుంచి సోల్జర్స్ వచ్చారు. తర్వాత ఏ బయట దేశం నుంచి ఒక్క సోల్జర్ కూడా రాలేదు. ఎప్పుడో మెక్సికో ఏదో చిన్న యుద్ధం చేసింది 200 సంవత్సరాల క్రితం. ఓడిచ్చారు. ఆ సగం మెక్సికోని ఆక్రమించేశారు. కాలిఫోర్నియా ఒకానప్పుడు మెక్సికో దేశానికి ఉన్న స్థలం. సో, అమెరికాకి యుద్ధం ఆళ్ళ భూమి మీద చేయటం ఇప్పుడు తెలీదు. సార్ ఈ ఈ ఇక్కడ చైనాతోటి ఉన్న సంబంధాలు అంటే ఒకప్పుడు చైనాని ఆర్థిక వ్యవస్థని పెంచింది అమెరికా. ఆ తర్వాత స్లోగా చైనాతోటి విభేదిస్తున్నారు. ఈ దశలో ప్రతిపక్షం నుంచి అమెరికన్ ప్రతిపక్షం నుంచి ఒక అపవాదైతే ఎదుర్కొంటున్నాడు ట్రంప్. ఇండియాని దగ్గర చేసుకోవాలి, చైనాని కొంచెం దూరం చేసుకోవాలనేటువంటి అమెరికన్ పాలసీని అతను కొంచెం విభేదించాడు. దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. అలాగే యూరోప్‌ని దూరం చేసుకున్నాడు. నాటోని కూడా కొంతవరకు దూరం చేసుకున్నాడు. సో, ఇప్పుడు అంటే అమెరికా ప్రెసిడెంట్ అన్నీ కలుపుకొని వెళ్ళాలి. ప్రపంచ పోలీస్‌గా అతను నిరూపించుకోవాలి. కానీ ఇక్కడ వ్యవస్థలు దెబ్బతింటున్నాడు కదా! చేయలేరు. చైనానేం చేయలేరు. ఎందుకంటే చైనా మీద ఆధారపడారు ఉన్నారు. చైనా అమెరికా ఫ్యాక్టరీ. చైనా ప్రపంచం ఫ్యాక్టరీ అయిపోయింది. హ్మ్. భారతదేశానికి కూడా వచ్చే సరుకులన్నీ అక్కడి నుంచి. వాళ్ళు ఆఫ్ చేస్తే 15 రోజుల తర్వాత మన ఫ్యాక్టరీలన్నీ మూసుకుపోతాయి. సరే. మీకు లైట్ బల్బులుండవు, వైరింగ్ ఉండదు, కార్ ఇంజిన్‌లుండవు, కార్లుండవు, ఏముండవు. సో, ఎలా దెబ్బతిస్తారు ఆ దేశంతో? అది వచ్చిన చిక్కు అమెరికాకి. 1980లో స్టార్ట్ అయింది చైనా. అప్పుడు అమెరికా ఎనకాల తిరిగేది. హ్మ్. 2010, 12కి అల్లా చైనా అమెరికాతో ఈక్వల్ అయిపోయింది ఓ రకంగా. ఇప్పుడు అమెరికా కంటే ఎక్కువైపోయింది. సైన్స్‌లో, టెక్నాలజీలో అమెరికా కంటే ఎక్కువైపోయింది. ఏదైనా చేయగలదు చైనా. సో, అది మనకు కాదు, మనకిష్టం లేని దేశం అని చెప్తే కుదరదు. సరే. సో, చైనానేం చేయలేదు అమెరికా. ట్రై చేసినా ఏం చేయలేకపోయింది. చేయలేదు. సో, ఆ కాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి అని అవుతుంది. ట్రంప్ ఏం చెడ్డగా మాట్లాడట్లేదే వాళ్ళ మీద. ఏం మాట్లాడట్లేదు చెడ్డగా వాళ్ళ మీద ట్రంప్. ఏం చెడ్డగా మాట్లాడట్లేదు. సో, ఈ దశలో అంటే ఇప్పుడు భారత్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ముఖ్యంగా అమెరికా యొక్క ముఖ్యమైన విషయము రెజీమ్ చేంజ్. మనం చూస్తూనే ఉన్నాం. మన చుట్టుపక్కల జరిగినటువంటి అన్ని రెజీమ్ చేంజెస్‌లోను కూడా అమెరికా యొక్క పాత్ర ప్రముఖంగా ఉంది.
అస్థిరపరచడంలో కానీ వెనిజులా లాంటి దేశంలో ఏకంగా ప్రెసిడెంట్నే ఎత్తుకెళ్ళిపోయారు. సో ఈ దశలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ట్రంప్ తోటి? ట్రంప్‌తో మనం చాలా గొప్పగా మన ప్రభుత్వం చేశాం. ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అవ్వగానే ఏప్రిల్ నెలలో 3 నెలల్లోనే మనతో ఖాయం పెట్టుకున్నాడు. మేలో తీవ్రమైన ఖాయం అయిపోయింది పాకిస్తాన్ యుద్ధం. సో మే 2025 నుంచి మొన్న నెల క్రితమే మళ్ళీ మాట్లాడుకున్నారు భారతదేశంతో. చాలా మంది దేశంలో దేశ ద్రోహులు అంటాను. ట్రంప్ తిడుతున్నారు కదా, మనం తిట్టాలన్నారు. తిట్టకూడదు. సైలెంట్ ఉన్నాం, అయిపోయింది కదా, వాళ్ళే దారిలోకి వచ్చాడు. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్పారు భారతదేశంతో తగాదా కష్టం. వాళ్ళు మనకి జవాబే చెప్పట్లేదు. నువ్వు చేసుకో, తర్వాత చూసుకుందాం అన్నారు. సో అతను దారిలోకి వచ్చాడు. సో అలా క్వైట్గా ఉండాలి. అతనితో రియాక్ట్ అవ్వకూడదు, అతనితో దగ్గర అవ్వకూడదు. దగ్గర అవుతే ఏదో చేస్తాడని లేదు. దగ్గర అవ్వింది సౌదీ అరేబియా, ఎంతో చేసింది. ట్రంప్ ఏమన్నాడు మొన్న, నా కాలు పట్టుకుంటున్నారు ఈ ఎదవలు అన్నారు. లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అక్కడ, నేను లేకపోతే అన్నారు. సో సౌదీ అరేబియా కింగ్ మొహం పోయింది అక్కడ దేశంలో. ఇంకా కోర్స్గా కూడా అన్నారు మాట్లాడు ట్రంప్. సౌదీ అరేబియా కింగ్ ఇంకేం చెప్పాలి, వాడిని అలా తిట్టేశారు. సో ఆ ట్రంప్ దగ్గరికి వెళ్తే బుర్రలు మాత్రం వస్తాయి. సో దూరంగా ఉండి టైం గడిపేయాలి. రెండోది మనం ఏం నేర్చుకోవాలంటే పాఠం నుంచి మనం సోలార్ పవర్ పూర్తిగా డెవలప్ చేసుకోవాలి. 1% కూడా చేయలేదు. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఉండాలి. ఎక్కడ ఉన్నాయి? పాకిస్తాన్ మనకంటే బెటర్. అందరూ ఆశ్చర్యపోతారు, ఎందుకంటే చైనా సప్లై చేసింది. సో మనం సోలార్ ఎనర్జీ డెవలప్ చేసుకోవాలి. హైడ్రో ఎనర్జీ చిన్న చిన్న డ్యామ్స్ కట్టుకోవాలి పవర్కి. ఈ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. ఆ లెసన్ చేస్తే మనం చాలా వరకు బయటపడిపోతాం. అది చేసుకోవాలి తప్పకుండా. ఈ వారు మనకి యుద్ధం మారిపోయింది. పూర్వంలాగా యుద్ధం విమానాలు, నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సబ్మరీన్లు, ఎంత ఒక్కో విమానం 2,000 కోట్ల రూపాయలు విమానాలు, రాఫెల్ ఏం ఉపయోగం? 20,000 రూపాయలు డ్రోన్ ఉంటే చాలు. దానికి టెక్నికల్గా నాలెడ్జ్ ఉండాలి, దాన్ని ఎలా చేయాలి, అది మన దగ్గర అన్నీ ఉంటాయి. అది డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే వారు పాకిస్తాన్తో మన మీద ఎలాగైనా మన దేశంలోకి యుద్ధం తేవాలని పాకిస్తాన్ పట్టుదల, ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ బాంబులు వేయించాలి పాకిస్తాన్, హైదరాబాద్ మీద, బాంబే మీద, ఢిల్లీ మీద, అది చేయడానికి. సో మనం అది ప్లాన్ చేసుకొని ఎదుర్కొంటారు. తప్పదు, ఎవరో వచ్చి మనకు ఆప్ చేయరు. సార్ ఓవరాల్గా సార్ కూడా చెప్పాలి, ఊరికి ఫ్రీగా రేషన్ తినేసి 2 చేతులు చాప మాకు ఏమి ఇస్తావని అడగటం. రాజకీయ నాయకులు మీకు అంతా ఫ్రీ చేస్తామంటే ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ ఆ బాంబుల్ని నెత్తి మీద పడతాయి డిఫెన్స్ చేయకపోతే అప్పుడైనా బుద్ధి వస్తారు. భారతదేశం ప్రమాద పరిస్థితిలో ఉంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, హిందూ దేశమైన నేపాల్. సో ఇవన్నీ మనం చాలా కేర్ఫుల్గా నేర్చుకుని బయటికి రావాలి. ప్రజలు కూడా గవర్నమెంట్ చెప్పట్లేదు, ప్రమాదంగా ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ చెప్పినట్టుగా వాళ్ళ ప్రజలకు మనం చెప్పాలి, జాగ్రత్త పడమని ఇరాన్ యుద్ధం మనకి మెసేజ్ ఇచ్చింది. సార్ ఓవరాల్గా అంటే మీరు ఒక 2 వాక్యాలు చెప్పండి ట్రంప్ గురించి. ట్రంప్ ఏమో మ్యాడ్ మ్యాన్ తీరని అందరూ అంటున్నారు, కానీ మీ ఆర్టికల్లో దాన్ని పూర్తిగా విభేదించారు. సో చివరి క్వశ్చన్గా అది నాకు ఆన్సర్ చేయండి. మ్యాడ్ మ్యాన్ థియరీ అంటే అది పాటించేవాడు జీనియస్. ఏం చేస్తాడో ఎవరికి తెలియకుండా అదొక స్టైల్, అన్ప్రిడిక్టబుల్. ఏదైనా చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, రూల్స్ ఫాలో అవ్వడం. ఆ లగ్జరీ ఆయనకు ఉన్నది పెద్ద దేశం అవటం వల్ల ఆయనకి లెక్క లేకుండా. సో మ్యాడ్ మ్యాన్ థియరీ అంటే పిచ్చోడు కాదు, అది పాకిస్తాన్కి అన్ని బలాలు, తెలివితేటలు ఉన్నాయి. మేమేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు. నాకే తెలియదు, వెళ్ళి అక్కడ కూర్చొని నాకు నిర్ణయాలు చేస్తాను. సో అతను ఇప్పుడు సక్సెస్ఫుల్ అవ్వాడు. సక్సెస్ కాదంటే నేను ఒప్పుకో. అందరూ అతని దగ్గరికి వెళ్తున్నారు కదా, వాడితో గొడవ ఎందుకని అందరూ అంటున్నారు కదా. సో అంతవరకు సక్సెస్ అయిపోయాడు. ఆ మాటలో కూడా చాలా వాల్యూ ఉన్నారు. ఏదో ఫూలిష్గా అంటలేదు, దాన్ని చంపేస్తాను అంటున్నాడు ఇరాన్, మిమ్మల్ని అందరిని చంపేస్తాను నేను కూడా అన్నాడు. అది విన్న వాళ్ళకి ఎలాగుంటుంది, ఇరాన్లో ఎలాగుంటుంది. సో చెయ్యాలని డ్యామేజ్ చేస్తాడు మాటలతో కూడా. సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అంతనా తక్కువ ఎవరిని వేయకూడదు, ట్రంప్ని అసలు వేయకూడదు.